నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అన్నట్టు మీలో ఒక్కొక్కరు ప్రతి ఒక్కరూ మీ కర్తవ్యత నిర్వహణతో మన ఈ పోతుగడ్డ జీవగడ్డ తెలుగు గడ్డ ఈ భరత ఖండంలోనే జగజ్జగీయమానమై ప్రతిభా సమన్వితమై సముద్రలోపేతమై తెలుగువారి ఆత్మ గౌరవానికి తెలుగువారి ప్రతిభా విశేషాలకు ప్రత్యక్ష నిదర్శనంగా దర్పణం కావాలి. అది మీ కర్తవ్యం. ప్రతి కార్యకర్త అన్నగారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఆయన ఆశయమే ఊపిరిగా, ఆయన ఆదర్శమే రక్తంగా, ఆయన సాంఘిక సంక్షేమ దృక్పథమే జీవనంగా ప్రతి కార్యకర్త తీర్చిదిద్దబడితే తెలుగుదేశం ఆశయం నెరవేరుతుంది. తెలుగువాడి చరిత్ర సువర్ణాక్షరాలలో నిలిచిపోతుంది. జై తెలుగుదేశం. 1995 సంవత్సరం ఆగస్టు సంక్షోభం. దీని గురించి మనం అనేక రకాల వ్యాఖ్యానాలు విన్నాం. వాటిని ఈరోజు ఈ జనరేషన్ వాళ్ళు పాత వీడియోస్ చూసి తెలుసుకుంటున్నారు. అయితే నేను జర్నలిజంలోకి వచ్చి 33 సంవత్సరాలు అయింది. ఈ ప్రత్యక్షంగా ఇక్కడ జరిగిన సంఘటనలు నాకు తెలుసు కాబట్టి ఇందులో ఎన్టీ రామారావు 5 ప్రత్యక్షమైనటువంటి రాజకీయాల్లో చేయకూడనటువంటి తప్పులు కొన్ని చేశారు. అంటే అది వ్యూహాత్మకం కావచ్చు, లేకపోతే సైద్ధాంతిక పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ తప్పులు కనుక చేయకపోయి ఉంటే ఆయన మరింత కాలం ముఖ్యమంత్రిగా వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. అది ఏంటో కూడా మనం సరే చేద్దాం. ఇందులో ఆయన 1994 అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేప్పటికి సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. అప్పుడు కాంగ్రెస్ పరిపాలన 89 నుంచి 94 వరకు కూడా ప్రజా సంక్షేమ విధానాలు లేకపోతే ముఖ్యమంత్రిని మార్చడం ఇవన్నీ కూడా వాళ్ళు సరిగా అమలుపరచలేకపోవడంతో మళ్ళీ ఏం జరిగిందంటే ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత పెరిగిపోయింది. సామాన్యుడు కూడా అర్థం చేసుకున్నాడు, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు ఒక పక్క నుంచి హిందూపురం, మరొక పక్క టెక్కలే నుంచి పోటీ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఓకే, సేఫ్టీ సైడ్ అనుకోవచ్చు. అదే టైంలో ఇంత బలమైనటువంటి గెలుపు వస్తుందని ఆశించబట్టి ఆ టైంలో లక్ష్మీ పార్వతిని ఒకవేళ రాజకీయాలకు ప్రత్యక్షంగా తిప్పాలనుకోని ఉంటే ఈ టెక్కల నుంచి తింపుంటే పోయేది. కానీ ఆ పని ఆయన చేరా పోనీ, అది కూడా పక్కన పెట్టేద్దాం. అలా కాకుండా ఇంకా మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అందులో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష్మీ పార్వతిని కనుక పోటీ పెట్టుంటే ఆవిడ గెలిచి కనుక అసెంబ్లీకి వస్తే అప్పుడు ఎవరు కూడా పెద్ద విమర్శించేటువంటి అవకాశం ఉండేది కాదు. ఆ పెద్ద పోటీ చేశారాయన. లేదు అసలు ఆవిడ రాజకీయాల్లోకి ఉండకూడదు అనుకుంటే తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అసలు మరి ఆవిడని ఎలా చేసుకుండా ఉండాల్సింది. అంటే మామూలుగా క్యారేజ్ పట్టుకొని రావటం అంతవరకు ఓకే, కానీ కిచెన్ క్యాబినెట్ లాగా ఆవిడ ఇంట్లోకి చాలా మంది వెళ్ళి మంత్రాలు జరపటం, ఆవిడ నిర్ణయాలు తీసుకోవడం అపప్రద రాకుండా చేస్తుంటే ఆయన ఖచ్చితంగా కొంతకాలం అయ్యి తర్వాత ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం ఆయనకు వచ్చిండేది. ఆ రోజు ఆయన మెజారిటీ ఎలా ఉండేదంటే 94 అసెంబ్లీ ఎలక్షన్స్ 294 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అందులో 216 తెలుగుదేశం పార్టీకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 స్థానాలు మాత్రమే వచ్చాయి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలకి 26 వచ్చాయి. అంటే సిపిఐకి 19 వచ్చాయి. తర్వాత ఏమో మిగతా వాటి సిపిఎంకి వచ్చింది, అంటే 7 స్థానాలు వాళ్ళకి వచ్చాయి. అంటే 26 స్థానాలు అక్కడ అయ్యాయి. రెండు మిగతా ఇండిపెండెంట్ తెచ్చుకుందాం అనుకోండి, మొత్తం మీద 294 స్థానాలు. ఇంత బంపర్ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి రావటం ఒక అనూహ్య విజయం, ఒక పెను తుఫాను అని కూడా అనుకోవచ్చు మనం. సో అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీ పార్వతి రాజకీయ ఎత్తుగడల్ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయడానికి వీలేదు. ఇప్పుడు చాలా మంది కామెంట్ చేస్తుంది ఏంటంటే లక్ష్మీ పార్వతి వ్యూహాత్మకమైన ఎత్తుగడలు తెలియవని. కానీ వాడికి ఆ రోజు అంత బంపర్ మెజారిటీ వచ్చినప్పుడే వాడు ఒకటి ఆలోచించారు, స్పీకర్గా ఎవరిని పెట్టాలి అని. స్పీకర్గా ఆ రోజు ఎవరైతే వాళ్ళ మనిషి ఉంటారో వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని నడవడానికి అనుకూలంగా ఉంటుంది. గాలి ముద్దు కృష్ణనాయుడిని పెట్టాలని చెప్పి లక్ష్మీ పార్వతి పట్టుబెట్టారు. అంటే ఆవిడకి రాబోయే కాలంలో ఏదో ప్రమాదం జరగబోతుందన్న విషయం తెలుసు. ఎన్టీ రామారావు మాత్రం ఇంత ఊహించలేదు. అయితే నిజంగా ఆయన కూడా మరి తనకి విధేయుడు అయినటువంటి గాలి ముద్దు కృష్ణనాయుడునే స్పీకర్గా పెడదామని చెప్పి అనుకున్నారు. గాలి ముద్దు కృష్ణనాయుడు ఏం చేశారంటే ఆయన సునీత మనస్కుడు ఒకటిను,
నాకు ఈ స్పీకర్ పోస్ట్ వద్దు, నాకు మంత్రి పదవి కావాలని చెప్పి ఆయన అడిగారు. ఒకవేళ కనుక మీకు మంత్రి పదవి ఇవ్వాలని వద్దు అనుకుంటే నేను అసలు ఆ పదవి కూడా నాకు అక్కర్లేదు, ఇక్కడ స్పీకర్ పదవి మాత్రం నేను చేయను అని చెప్పి అన్నారు. ఇక్కడే అసలు టర్నింగ్ పాయింట్. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఇక గత్యంతరలేని పరిస్థితుల్లో స్పీకర్గా యనమల రామకృష్ణుడిని ఆ పోస్ట్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక విధంగా తర్వాత గాలి ముద్దు కృష్ణమనాయుడు కనుక కాదని ఇంద్రారెడ్డికి ఇచ్చినా కూడా ఇంద్రారెడ్డి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు వ్యవహరించే అవకాశం ఉండేది. కానీ వాళ్ళు ఏం చేశారంటే యనమల రామకృష్ణుడిని ఆయన దాదాపు 6 గంటల పాటు వెయిట్ చేయించారు. ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. 6 గంటల పాటు వెయిట్ చేసి ఆయనకి అప్పుడు చేయించి అప్పుడు ఆయనకి స్పీకర్ పోస్ట్ ఇచ్చారు. ఇది వాళ్ళు చేసినటువంటి రెండవ ప్రధానమైన తప్పిదం. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి గాలి ముద్దు కృష్ణమనాయుడిని కనుక పెట్టుకొని ఉంటే నిజంగా ఆగస్టు సంక్షోభం వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు. గాలి ముద్దు కృష్ణమనాయుడు అంత తొందరగా ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకోవడానికి ఎన్టీ రామారావుకి అంత అవకాశాలు ఇంకా ఎక్కువ ఇచ్చేవారు. ఆయన అది కోల్పోవడం జరిగింది. ఇంకా ఇంకొక ప్రధానమైనటువంటి తప్పిదం ఏంటంటే ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ ప్రజల వద్దకు పాలనకు వచ్చినప్పుడు విజయనగరంలో ఆయనకు వచ్చింది. ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, తిరుగుబాటు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా సమాచారం ఇచ్చారు. ఎన్టీ రామారావు డోంట్ వరీ బ్రదర్, నేను చూసుకుంటారే అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ మంది ఉండాలే, ఏదో అలాగా నన్ను బెదిరించడానికి అలా చేస్తున్నారు అనుకున్నారే తప్ప సీరియస్గా కనుక ఫోకస్ పెట్టి ఎమ్మెల్యేని అప్పుడే తన దగ్గరికి పిలిపించుకొని ఒక్కొక్కరికి 1-to-1 కనుక మాట్లాడుంటే ఆగస్టు సంక్షోభం వచ్చేది కాదు. అది కూడా ఆయన చేసినటువంటి అండర్ ఎస్టిమేషన్ అంటారు కదా, తక్కువ అంచనా వేయడం, ఎదుటి వాళ్ళ బలాన్ని తక్కువగా అంచనా వేశారు. అదొక పెద్ద తప్పిదం. తర్వాత కాలంలో ఎప్పుడైతే ఈ సంక్షోభం మొదలై వైస్రాయ్ హోటల్కి అంతా షిఫ్ట్ అయిపోయిందో, ఇప్పుడు మ్యారేట్ హోటల్ అంటారు అనుకోండి, వైస్రాయ్ హోటల్ అనేవాళ్ళు. అప్పట్లో వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. అప్పటికి ఇంకా పూర్తి సంఖ్యలో చేరుకోలే. పెద్దగా చెప్పాలంటే ఎన్టీ రామారావు దగ్గర కూడా చాలా మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. కాకపోతే ఈయన చేసిన పని ఏంటంటే అసెంబ్లీని రద్దు చేస్తానని చెప్పి ఒక గవర్నర్కి ఒక లేఖ రాశారు. గవర్నర్ వద్దకి లేఖ రాసినప్పుడు ఆ లేఖని ఆయన యాక్సెప్ట్ చేయలే. ఆ తర్వాత ఆయన అనుకున్నారు, అదే నేను తప్పుగా పొరపాటు చేశాను, నేను అసెంబ్లీ రద్దు నేను చేయట్లేదు తమ్ముళ్ళు, మీరెవరో కూడా నా దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పి పిలుపునిచ్చారు. దాంతో వాళ్ళకు భయం పెట్టుకుంది. అప్పటికే ఎలక్షన్స్ జరిగి ఇంకా 9 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీని డిజాల్వ్ చేస్తే ఎలాగా? పైగా ఎన్టీ రామారావుకి అసెంబ్లీ డిజాల్వ్ చేసే అలవాటు కూడా ఉంది. ఎందుకంటే 84 ఆగస్టు సంక్షోభంలో ఆ తర్వాత కాలంలో ఆయన మెజారిటీ నిప్పించుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అసెంబ్లీని డిజాల్వ్ చేశారు. ఇప్పుడు కాదు మళ్ళీ నేను చేయను అంటే నమ్మేది ఎలా? దాంతో ఏంటంటే ఎన్టీ రామారావు దగ్గర ఉన్నటువంటి వర్గంలో వాళ్ళు కూడా కొంతమంది అటువైపు వెళ్ళిపోయారు. మరి ఎలక్షన్స్ వెళ్ళేప్పటికీ ఈ ఖర్చు పెట్టుకోవడం, గెలవటం, పైగా గెలుస్తామో లేదో తెలియదు, ఎందుకు ఈ గొడవ అంతా అని చెప్పేసి అటుపక్కకి వెళ్ళిపోయారు. ఇది చాలా పెద్ద తప్పిదం. ఎన్టీ రామారావు లాంటి ఉన్నతమైనటువంటి రాజకీయ దృక్పథం కల వ్యక్తి అసెంబ్లీని డిజాల్వ్ చేస్తానంటే మాత్రం ఆ రోజుల్లో ఆ కూటమికి చాలా దెబ్బతీసేసింది ఎన్టీ రామారావు వర్గానికి. తర్వాత ఆయన చేసినటువంటి మరొక పెద్ద తప్పిదం ఏంటంటే ఎన్టీ రామారావు గనక సింగిల్గా గనక వైస్రాయ్ హోటల్కి వెళ్ళి ఆయన వాళ్ళతో మాట్లాడి జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు నాతో రండి బ్రదర్, మనందరం కలిసి కూర్చొని మాట్లాడదాం అని ఉంటే వైస్రాయ్ హోటల్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరికీ కూడా ఎన్టీ రామారావు మీద అభిమానమే. ఎందుకంటే ఆయన గెలుపు ఆయన వల్లే కదా జరిగింది. ఆయన బొమ్మ పెట్టుకునే గెలిచారు, ఆయనే ప్రచారం చేశారు. కాబట్టి ఎవరికి అందులో ఆయన మీద ఆ గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని తక్కువ అంచనా వేసేటువంటి స్థాయిలో ఆ రోజు లేరు. వాళ్ళు ఏంటంటే మనం అంతా కలిపి మొట్టమొదటి వాళ్ళు అనుకున్నది ఏంటంటే మనం ఒక హెచ్చరికలాగా చేద్దాం, ఈవిడ పెత్తనం పెరిగిపోతుంది లక్ష్మీపార్వతి, మీరు కొద్దిగా కంట్రోల్ చేయండి అని ఒక చిన్నది చేద్దాం అని చెప్పేసి వాళ్ళు అంతా గ్యాదర్ అయ్యారు. ఆ గ్యాదరింగ్ ఎప్పుడైతే ఈ అసెంబ్లీ డిజాల్వ్ అవుతుంది అన్నప్పుడు అందరూ చేరికటతో వాళ్ళకి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఇంకా పర్వాలేదు, మనం గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయగలం అనేటువంటి స్థాయికి వచ్చేసారు. అదే టైంలో రజనీకాంత్ కూడా
అంటే ఇది తర్వాత జరిగింది, ఇది ముందు నేను చెప్తాను. యాక్చువల్గా ఈ వైస్రాయ్ హోటల్కి వెళ్ళేటప్పుడు ఈయన ఒక్కళ్ళే వెళ్ళుంటే కనుక వాళ్ళు వచ్చేసేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు, అంత సర్దుమణిగిపోయేది. కాకపోతే లక్ష్మీపార్వతి ఏం చేశారంటే నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పేసి చెప్పారు. చాలా మంది చెప్పారు పక్కన ఉన్నవాడు, వద్దు సార్ మనమే వెళ్దాం అంటే కూడా ఇంకా లక్ష్మీపార్వతిని ఆ వ్యాన్ ఎక్కించుకొని అక్కడ హోటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే లక్ష్మీపార్వతి వచ్చారో దాంతో అక్కడ చెప్పులు విసరడం జరిగింది. యాక్చువల్గా చెప్పులు విసిరింది మాత్రం ఆ రోజుల్లో కథనం ప్రకారం లక్ష్మీపార్వతి మీదే. అది ఎన్టీ రామారావు మీద కూడా పడటంతో ఎన్టీ రామారావు కూడా కొంచెం కిన్నులైపోయారు, తను అవమానం చేశారని భావించి అక్కడి నుంచి ఆయన వెనక్కి వచ్చేసారు. చైతన్య రథం పక్కన పెట్టేసి ఆయన ఇంకా రాజ్భవన్కి వెళ్ళేటువంటి తరుణంలో అప్పుడు రజనీకాంత్ వచ్చాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి కారు దగ్గరగానే రండి బ్రదర్, నేను రాజ్భవన్కి వెళ్తున్నాను, మీరు కూడా రండి అని చెప్పి కూర్చోబెట్టుకున్నారు. వెనకాల రజనీకాంత్ కారు కూడా ఫాలో అవుతుంది. ఫాలో అవుతున్నప్పుడు అప్పుడు రజనీకాంత్ చెప్పారు, గురుగారు అన్నగారిని కూడా పిలుస్తారు, ఒకసారి గురువు గారిని పిలుస్తారు, మీరు కనుక అంటే నేను ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలతో అందరినీ కూడా మాట్లాడి మీ దగ్గరికి తీసుకొస్తాను. కాకపోతే ఒకే ఒక కండిషన్ వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే లక్ష్మీపార్వతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదు, ఎప్పటికీ కూడా అవకాశం ఉంది అని చెప్పడానికి, నో బ్రదర్, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీపార్వతిని వదిలేది లేదు, ఆడ రాజకీయాల్లోకి రాదని నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇవన్నీ ఎప్పుడైతే చెప్పేటప్పటికి ఇంకా రజనీకాంత్ కూడా ఇంకా సహజ కుదరదు అని చెప్పేసి బండి ఆపేయమన్నారు. ఆపేసి తన వెనకాల ఫాలో అవుతున్న కాళ్ళలోకి ఎక్కి ఆయన వెళ్ళిపోయారు. అంటే చివరిగా చేసినటువంటి ఆ రాయబారం కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. అది కూడా యాక్సెప్ట్ చేసినా కూడా ఆ కొంత ఆయనకి ఆ ఇమేజ్ నిలబడేది, ఆ ఎమ్మెల్యేలకు వచ్చేవాళ్ళు కూడా. దాంతో రాజ్భవన్కి వెళ్ళటం, ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసేయటం, వచ్చేయటం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అసెంబ్లీ ఇంకా బల నిరూపణ, ఈ బల నిరూపణ అప్పుడు అస్సలైనటువంటి వ్యవహారం ఇక్కడే వచ్చింది. స్పీకర్గా యనమల రామకృష్ణుడు అప్పుడు పూర్తిగా ఇంకా చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ ఆయన ప్రసంగించడానికి ప్రయత్నం చేశారు, ప్రసంగించడానికి అనుమతి ఇవ్వలేదు. అదే గాలి ముద్దు కృష్ణనాయుడు కనుక ఉండుంటే ఆ రోజు పరిస్థితి వేరేగా ఉండేది. కాబట్టి ఆ విధి అనుకూలించల ఎన్టీ రామారావుకి. ఇంకా ఆ ఆగస్టు సంక్షోభంలో విధి అనుకూలించకపోవటం, తాను చేసినటువంటి నిర్ణయాలు తనకే బెడిసికొట్టడం, ఊహాత్మకమైనటువంటి తప్పుడు నిర్ణయాలు, ఏ విషయాలు ఎప్పుడు చేయకూడదో ఆ విషయాలు అప్పుడు చేశారు, ఏ విషయాలు ఎప్పుడు చేయాలో ఆ విషయాలు అప్పుడు చేయలేదు. దాంతో ఏంటంటే ఎన్టీ రామారావు తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. పదవి వదులుకోవడమే కాదు, తను పెట్టిన తెలుగుదేశం పార్టీకి తను అధ్యక్షుడు. చివరికి బసంత టాకీస్లో అందరూ సమావేశమై ఆయన అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించడం జరిగింది. ఇది మన భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి వ్యక్తిని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం అనేది ఆ రోజుల్లో అది అప్రథమం. సో ఆ విధంగా ఎన్టీ రామారావు తన రాజకీయ పార్టీని తానే కోల్పోవాల్సి వచ్చింది. కొద్దిగా చెప్పాలంటే ఆయన గొప్ప సంస్కరణవాది. అంతకుముందు మనకు తెలిసి ఎన్నో అద్భుతమైన సంస్కరణలు చేపట్టారు, ప్రజల అభిమానం పొందారు. ఆ రోజు అంత బంపర్ మెజారిటీకి రావడానికి ఆయనకున్న ఆకర్షణ శక్తిని కూడా మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాకపోతే మనిషి కొన్ని సమయాల్లో కొన్ని తప్పులు చేస్తాడు. ఆ తప్పులు ఏమవుతాయంటే చివరికి కొంప ముంచేస్తాయి. సో ఆ విధంగా ఎన్టీ రామారావు తీసుకున్న ఈ నిర్ణయాలు ఆ రోజు ఆయన రాజకీయంగా దిగిపోవడానికి కారణమైంది. ఒకవేళ ఎన్టీ రామారావు కనుక ఈ నిర్ణయాలు కనుక తీసుకొని ఉంటే తర్వాత కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. అది ఎప్పుడు 1996 ఆ గుర్తున్నంత వరకు మే మంత్. అప్పుడు కూడా ఒక హంగు వచ్చేసింది. ఆ రోజుల్లో కనుక ఎన్టీ రామారావు కనుక రాష్ట్ర రాజకీయాన్ని వదిలి అక్కడ కనుక సెంట్రల్ పాలిటిక్స్కి వెళ్ళుంటే దేవగౌడ బదులు ఆయన ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఆయనకే దక్కేది. అది అవకాశం తప్పిపోయింది. కొద్ది కాలాన్ని బతుకున్నా కూడా అవకాశం వచ్చి ఉండేదేమో, అవకాశాన్ని ఆయన కోల్పోయారు. రాజకీయాల్లో అదృష్టానికి దురదృష్టానికి మధ్య ఒక చిన్న గీత మాత్రమే ఉంటుంది. ఆ గీతని మనం సరిగా అర్థం చేసుకొని దాన్ని అనలైజ్ చేసుకోగలిగితే విజయం సాధించగలం.
దాని కనుక కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయి ఒక తప్పుడు అడుగు వేసినా కూడా అది మన అపజయానికి కారణమవుతుంది. అంటే సాధారణంగా ఈ పాలిటిక్స్ ఈ రోజు జనరేషన్ వారికి తెలియవు. అంటే ఈ తప్పిదాలు ఆయన చేశారని అంత సూటిగా ప్రశ్నించి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి ఇది మీ ముందుంచడం జరుగుతుంది. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టు మాకు నిరంతరం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కృష్ణప్రసాద్.